ఇప్పుడు మమ్మల్ని అయితే ఈ 4 కుక్కల్ని పెట్టింగ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. ఈ వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఈ వింటర్ అందాలను చూపిస్తాం. అసలు అనేక క్రేజీ ఉంటుంది చూడండి. హైక్ అయితే మాత్రం అసలు మామూలుగా ఉండదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను చెప్పినట్టుగానే ఇవాళ మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్లో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వస్తాను. చూసారా, ఈరోజు మేము ఏ ప్లేస్కి వచ్చామంటే మాంట్రియల్ దగ్గర నుంచి సెయింట్ హిప్పోలైట్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఇది ఒక పల్లెటూరు అనమాట. మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసుంటారు. మేము ఇక్కడికి వచ్చింది డాగ్ స్లెడ్డింగ్ చేయడానికి. దాంతోపాటు ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం మీరు చూసుకున్నారంటే వెనకాల లేక్, అది ఇందులో కనబడుతుందో లేదో తెలియదు. నేను మీకు తర్వాత మళ్ళీ ఒక డ్రోన్ షాట్తో చూపిస్తాను క్లియర్గానే. ఆ వెనకాల కనబడుతుంది లేక్, అది. ఆ లేక్ మీద నుంచి ATVs వేసుకుని వెళ్ళొచ్చు. ఆ ATVs ఏంటో కూడా మీకు చూపిస్తాను నేను. సో బేసిక్గా ఇప్పుడు మేము వచ్చిందంటే ఓన్లీ డాగ్ స్లెడ్డింగ్ చేయడానికి. మన నేహార్ గడ్ అయితే ఆ ATV రెడీ చేసుకుంటా లేక్ మీద వెళ్తాడు. మై బాయ్ రెడీ? ఎక్సైటెడ్? ఓకే, ఫస్ట్ అక్కడికి వెళ్ళి మన డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. యాక్చువల్లీ డాగ్ స్లెడ్డింగ్ అయితే ఆల్రెడీ బుక్ చేస్తాం. డాగ్ స్లెడ్డింగ్ 10 నిమిషాలకే బుక్ చేస్తాం. ఎందుకంటే 10 నిమిషాలకే $65. 65 అంటే 4,000. 10 నిమిషాలకి 4,000. ఒక గంటకు కావాలంటే కనుక 12,000 అంట. సో 10 నిమిషాలకు బుక్ చేసాము. చూసారా, విలేజ్ మొత్తం కొండ మీద మొత్తం కాటేజెస్ ఉన్నాయి. మేము యాక్చువల్లీ ప్రాపర్గా డ్రెస్ అప్ అయ్యామో లేదో కూడా తెలియదు. స్నో ప్యాంట్స్ కొనుక్కోలేదు. కొనుక్కోకుండా ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం. అంటే బయట చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి స్నో ప్యాంట్స్. డెకాథలాన్లో చూసాం. డెకాథలాన్లో అయితే ఒక $40 ఉన్నాయి. ఇంకా డెకాథలాన్లో తీసుకోవాలి. చలి కాసుకోవడానికి వీళ్ళు ఇక్కడ ముందు వేసారు. చుట్టూ ఏమో -20 డిగ్రీలు చాలా ఉంది. దీని దగ్గరికి వస్తే నోట్ల నుంచి పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. సో ఇది ఫైర్ పిట్. ఇది మధ్యలో అక్కడ పెట్టుకొని చుట్టూ కూర్చోడానికి కూడా మొత్తం ప్లేస్ ఉంది. మన బాయ్స్ ఓకే రైట్, ఇదే ప్లేస్. మనం లోపలికి వెళ్దాం. తర్వాత ఈ యాక్టివిటీ చేయాలి మనం. హై, yes for 3 people. So it's 65 per person. Yeah. మొత్తం 3 కలిపి 195. మనం ఎలా యాక్టివిటీ అయితే అదే. ఎన్నుకొక్కలు ఉన్నాయి చూడండి. హస్కిల్ అవన్నీ. ఇవి ఇక్కడ రేట్లు అయితే ఇలా ఉన్నాయి. ఇది స్నో మొబైల్ రేట్లు. ఇవి స్నో మొబైల్ రేట్లు. దాని కింద ఏమో డాగ్ స్లెడ్డింగ్ రేట్లు. ఇది ఫైర్వుడ్. మొత్తం విలేజ్ పీపుల్ అందరూ దీన్ని స్టాక్ చేసి పెట్టుకుంటారు. దీంతోనే మంట పెట్టేది. సో మొత్తం చూసారా, మొత్తం ఇంటి చుట్టూరు ఫైర్వుడ్డే ఉంది. దీన్ని మొత్తం సమ్మర్లో దీని అలా స్టాక్ చేసి పెట్టుకుంటారు కొట్టుకొని. దీంతోనే అక్కడ మంట పెట్టేది. సో మనం ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. మనకేమో మధ్యాహ్నం 3:30 ఉంది డాగ్ స్లెడ్డింగ్. ఈ లోపు ఏంటంటే హైక్ ఉందంట. హైక్ చేసి రమ్మన్నారు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో మనం హైక్ చేయడానికి వెళ్తున్నాం. అందులో మల్టిపుల్ ట్రయల్స్ అయితే ఉన్నాయి. కిందకి మనం ట్రయల్స్ కనుక్కొని హైక్కి వెళ్దాం. ఇవన్నీ అరుస్తున్నాయి. వాటికి ఫుడ్ పెడుతున్నారు చూడండి. ఆయన ఫుడ్ పెడుతుంటే అప్పుడు కొంచెం కామ్ అయినాయి, తింటున్నాయి అన్నీ. నా ఫుడ్ ఏంటంటే నాకు తెలిసి బీఫ్ అనుకుంటా. బీఫ్ పెడుతున్నాడు వాటికి. వీటికి చలిదు. ఎంత చలి వేసినా కూడా ఇది తట్టుకొని ఎక్కడే ఉండగలవు ఇలాగా. అన్నీ అరవడం ఆపినాయి ఒకసారిగా ఫుడ్ పెట్టంగానే. ఇక్కడ వెయిటింగ్ ఏరియా చూడండి ఎంత కాజీగా, అసలు ఎంత అందంగా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కావాలంటే ఇక్కడ కూర్చొని కాసేపు చెస్ కూడా ఆడుకోవచ్చు. బయట లొకేషన్ చూసారా, ఆ లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటే ఇక్కడ చెస్ ఆడుకోవచ్చు కావాలంటే. మంచి టీవీ పెట్టారు, కౌచెస్ పెట్టారు. చాలా అందంగా ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడేమో ఇది త్రో చేసేది ఉంటుంది కదా, నాకు యాక్చువల్లీ దీని పేరు తెలియదు. ఇది కూడా ఉంది. అంతలో పక్కన కొట్టి పక్కన ఇలాగ అయిపోయింది. కాసేపు లోపలికి వెళ్ళి చేతులు గట్రా వార్మ్ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి హైక్కి వెళ్తున్నాం. హైక్ పెద్ద దూరం ఏం కాదు, మొత్తం అప్ అండ్ డౌన్ కలిపి 1 కిలోమీటర్ అంతే. కాకపోతే 1.5 పడుతుంది అన్నారు. ఎందుకనంటే మొత్తం అంతా స్నోతో కప్పిపోయింది కదా, నడవడానికి కొంచెం కష్టం కాబట్టి 1 గంట పడుతుంది అన్నారు. ఆ తర్వాత వచ్చి మనం ఇది చేయొచ్చు. ఇది ఉంది చూసారా, ఇది $200 అంట అలా ఇద్దరికైనా గంట సేపు. తర్వాత సరే ఎప్పుడైనా ట్రై చేయొచ్చు అదే. ఇప్పుడు మీకు ఈ వింటర్ అందాలను చూపిస్తాం. అసలు అనేక క్రేజీ ఉంటుంది చూడండి. హైక్ అయితే మాత్రం అసలు మామూలుగా ఉండదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వింటర్ షాక్ ఎక్విప్మెంట్ హైక్ చేయడానికి అన్నిటికి ఇక్కడ ఎక్విప్మెంట్ రెంటల్స్ కూడా ఉన్నాయి.
$20 అని చెప్పి చెప్పారు. ఇది మ్యాప్. ఇది మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి కాదు మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి ఇలా వెళ్తాం. ఇలా వెళ్ళి ఇది నెక్స్ట్ ఈ బ్లూది. ఇక్కడ లుకౌట్ స్పాట్ ఉంది, బెల్విడేర్. ఆ లుకౌట్ స్పాట్ దగ్గరకి వెళ్ళి వచ్చేస్తాం వెనక్కి. సో గైస్ మేము హైక్కి వెళ్ళాం కదా, హైక్ మధ్యలోనే ఇదేంటి ఒక చిన్న లుకౌట్ స్పాట్ దగ్గరకు వచ్చాము. ఇదేంటి తెలిసి ఇదంతా లేక్. ఇది మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి కింద మనం దీని మీద నుంచే డాగ్ స్లైడింగ్ అని ఇంకా ఆ ఏటీవీ మొబైల్స్ అన్నీ వెళ్తున్నాయి చూడండి. అక్కడ ఆ ఏటీవీ స్నో మొబైల్స్ అన్నీ వెళ్తున్నాయి చూసారా. దీని మీద డాగ్ స్లైడింగ్ ఇవన్నీ. జనరల్గా దీని మీద ఐస్ ఫిషింగ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐస్ ఫిషింగ్ ట్రై చేద్దాం. దీనికి హోల్ పెడితే కింద నీళ్ళు ఉంటాయి, అక్కడ ఐస్ ఫిషింగ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం హైకింగ్ ట్రైల్ ఉంది కదా, మొత్తం అంతా మార్క్ చేశారు అలాగా చెట్టు మీద రెడ్ కలర్. మామూలుగా అయితే దూరంగా ఉంటాయి మార్కింగ్స్, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి చెట్టు మీద మార్కింగ్ చేశారు. ఖచ్చితంగా ఈ వింటర్లో ఏదో ఒక రోజు వింటర్లో హైకింగ్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు ఈ డాగ్ స్లైడింగ్ కోసం అని చెప్పి వస్తే ఇది కూడా అయిపోతుంది. మొత్తం ప్రశాంతం, ఓన్లీ మేము, ప్రకృతి, ఇంకా మా ఫ్రెండ్స్. పెద్ద చెట్టు పడిపోయింది దారిలో కింద. చెట్టు ఈ అందమైన ప్రకృతి, ఈ ప్రకృతి శబ్దాలు, చుట్టుపక్కల మన ఫ్రెండ్స్, ప్రశాంతం. అంటే అలా అని చెప్పి కంటిన్యూస్గా ఇక్కడ బతకలేము అనుకోండి. ఎప్పుడైనా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వస్తే అలా ప్రశాంతంగా ఈ ప్రకృతి మధ్యలో నడిచి వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ చలి పెడుతుంది, చలి అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నా, ఇలా కొండలు ఎక్కుతున్నా చలి అయితే మనకు తెలియదు. చూసారా చుట్టూ ఎంత అందంగా ఉందో. ఒక చెట్టు గాలికి మొత్తం ఎలా పడిపోయింది, ఎలా అడ్డంగా దీని మీద. బాగుంది ఎక్స్పీరియన్స్ వింటర్ హైకింగ్ కూడా. మొత్తం అంతా ఎక్కడ చూసినా తెల్లగా స్నో, అద్భుతంగా ఉంది. ఆ చెట్టు సందులోంచి సూర్యుడు వెళ్తురు, చాలా అందంగా ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నేను డీజే మైక్ తీసుకున్నాను కదా, చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతున్నాయి. ఈ వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది అసలు, చాలా అందంగా ఉంది. ఇది యాక్చువల్ లుకౌట్ స్పాట్. ఈ లుకౌట్ స్పాట్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఊరు కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇది మొత్తం ఈ విలేజ్ అంతానే. సో మొత్తానికి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. లోపల శాలలోకి వెళ్ళి, వెనకాల శాల కనబడుతుంది కదా, శాలలోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. డాగ్ స్లైడింగ్ టైం. కుక్కలన్నీ వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ రాశారు ఆల్రెడీ, ఇదేంటి వాళ్ళు రాకుండా, వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా కుక్కల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి. సో వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇది ఇక్కడ రాశారు చూడండి, ప్లీజ్ డూ నాట్ పెట్ ద డాగ్స్ వితౌట్ ద ప్రెజెన్స్ అండ్ పర్మిషన్ ఆఫ్ ఎ స్టాఫ్ మెంబర్. సో పెట్స్ వాళ్ళ కోసం వెయిట్ చేయడమే. మీరు కళ్ళు చూసారా, భలే ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని అయితే ఈ 4 కుక్కల్ని పెట్టింగ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. ఈ డాగ్ అందరికంటే ఫ్రెండ్లీ అంట, పారిపోతుంది. ఈ డాగ్ అందరికంటే ఫ్రెండ్లీ. ఇవి వీటి కళ్ళు అయితే భలేగా ఉన్నాయి అసలు. అనే దగ్గర అన్న, వీటి కళ్ళు అయితే భలే ఉన్నాయి. వీటికి చలి పెట్టదేమో. దీని కళ్ళు చూడండి, ఇవి వణుకుతున్నాయి. కాకపోతే పెద్ద చలేదు అనుకోండి వీటికి. ఇది దూరంగా వెళ్తుంది అన్నట్లుగంటే ఫ్రెండ్ డాగ్ ఇదంట. అరే చూడరా, అరే చూడు హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. అరే మై బాయ్ ఏ లిటిల్ బాయ్ ఇది చూడు, కెమెరాకి హాయ్ చెప్పరా. నాకు కాదు, కెమెరాకి. చిన్న బ్రీఫింగ్ అయితే ఇస్తానని చెప్పి అన్నారు.
Driving, is it easy or? It's easy, yeah. Okay, just tell me how to do it and yeah, sure. Okay, no worries. Because you will have 2 sleds, so one of you is going to drive during all the rides, Okay, and the other team, okay, one is driver, one is passenger. But during in the middle of the lake, you can switch. switch, okay, So you can, all of you can drive okay. in the back, like this, or like this if you are more comfortable. అది బ్రేక్ అని చెప్తున్నారు అది అదొక్తే ఆగిద్దంట. To switch, so you are 2, one passenger, one driver. If you would like to switch, సో ఇప్పుడు ఆల్రెడీ మాకు అసైన్ చేస్తారు. ఇవి యాక్చువల్లీ రావనుకుంటే ఇవి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి. మాది వచ్చేసి టీం నెంబర్ 5. నేను దిలీప్ అన్న వెళ్తున్నాము అండ్ దినేష్ అన్న కూడా ఒంటరిగా సింగిల్గా వెళ్తున్నాడు. తర్వాత మధ్య స్విచ్ అవుతాం యాక్చువల్లీ. సో ఇది ఓకే 2, 1, and 1 or 0. You just leave the brake. Okay. ఓకే Not yeah. ఓకే ఓకే Okay. యా ఆల్ గుడ్. 3, 2, 1. అవి 3, 2, 1 అని చెప్పంగానే భలే మెల్లమెల్లగా పరిగెత్తుకుంటూ వెళ్ళినాయి. ముందు యాక్చువల్లీ ఆవిడ మాతో ఏం చెప్పిందనంటే అవి చాలా ఫాస్ట్గా పరిగెడతాయి, వెనకాల నుంచి ఉన్నప్పుడు కెమెరా పట్టుకుంటే కింద పడిపోతారని చెప్పారు. కాకపోతే లేదు, అలాగా అవి మెల్లగానే పరిగెడుతున్నాయి. అవి చూసారా ఎంత క్యూట్గా పరిగెడుతున్నాయో. ఫస్ట్ ఒక్క నిమిషం అయితే కొంచెం అలాగే కొంచెం జరికిచ్చినట్టు అనిపించింది, కానీ ఆ తర్వాత నుంచి అయితే ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ చుట్టూరు మౌంటైన్స్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆ తర్వాత పక్కన ఒక ఆవిడ వస్తుంది కదా, ఆవిడ మాతో పాటు అలా నడుచుకుంటూ వచ్చింది. అంటే దారిలో ఏమైనా ఇబ్బంది అయితే కనుక పక్కన ఉండడానికి అనమాట మాతో వచ్చింది. బట్ ఆల్ గుడ్. ఇవన్నీ చాలా బాగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి ఈ లేక్ మీద, బట్ స్లోగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయి అవే చూడడానికి. భలే ఉంది. ఇదంతా లేక్, ఇదంతా ఫ్రోజన్ లేక్. వీటికి ఆల్రెడీ దారి తెలుసు, ఎటు వెళ్ళాలి ఎటు పరిగెత్తాలని చెప్పి అదే దారిలో వెళ్ళిపోతున్నాయి. చాలా బాగుంది అసలు. చూడండి భలే వెళ్తున్నాయి అసలు. మొత్తం లేక్ అంతా ఫ్రోజన్ లేక్. సూపర్ ఉంది అసలు. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు అసలు. మేము యాక్చువల్లీ 10 నిమిషాలు తీసుకున్నాము, ఇక్కడ గంట కూడా ఉంది, కానీ 10 నిమిషాలు చాలు మాకు. ఇప్పటికే మొత్తం చేతులన్నీ డెడ్ అయిపోయినాయి. ఇవి చాలా స్లోగా పరిగెడుతున్నాయి. మేము గ్లోవ్స్ కూడా బాగానే వేసుకున్నాం, అయినా కూడా ఈ స్లోగా పరిగెడుతున్నా. ఈ గాలికి ఆల్రెడీ చేతులు మొత్తం నంబైపోతున్నాయి. అలా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు. చాలా బాగుంది. మాతో పాటు వచ్చిన లేడీ పక్కన స్నోమొబైల్ మీద వచ్చింది. తనేమో లేక్ మధ్యలోంచి క్రాస్ చేసుకుంటూ వచ్చి ముందు నుంచి మాకు వీడియో తీస్తుంది అనమాట. సో అందుకే ఇది ఇలా ఉంది. ఆ కుక్కలు చూసారు ఎంత ముద్దుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి అసలు. వాటికి యాక్చువల్లీ లాగినా కూడా పెద్ద బరువు అనిపించింది ఇవి. ఎందుకనంటే అది లేక్ మీద ఉంది, దీన్ని కూడా అలా డిజైన్ చేశారనమాట. ఇది ఎక్కువ లాగినా పెద్ద బరువుగా అనిపించకుండా డిజైన్ చేశారు. మనం కూర్చున్నాం కదా, దాన్ని స్లెడ్ అంటారనమాట. అందుకే దీన్ని డాగ్ స్లెడ్డింగ్ అంటారు. సో మనం కూర్చున్న స్లెడ్ కూడా అది సింపుల్గా ముందు కదిలేలా డిజైన్ చేశారనమాట. సో పెద్ద బరువు కూడా అనిపించింది అంటే వాటికి లాగుతున్నప్పుడు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా ఒకసారి అయితే ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే అక్కడ కూర్చొని ఆ కుక్కలు పరిగెడతా ఉంటే, ఆ ఫ్రోజన్ లేక్ మీద చుట్టూరు ఆ మౌంటైన్స్ చూస్తూ ఉంటే అసలు ఎంతో ప్రశాంతంగా ఉందన్నమాట. జనరల్గా నేచర్ ఇదంతా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే కుక్కలుగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా జనరల్గా కుక్కలకైతే కనుక కళ్ళు ఒక్కొక్క రంగులో ఉంటాయి కదా, ఒక రంగులో ఉంటాయి. బట్ ఈ హస్కీ డాగ్స్కి అయితే కళ్ళు రంగురంగులుగా ఉంటాయి. కొన్ని కుక్కలకి బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొన్ని వాటికి గ్రీన్ కలర్లో ఉంటాయి. అసలు ఓవరాల్గా కుక్కలు చూడడానికి అయితే చాలా అందంగా ఉంటాయి. అండ్ వీటికి ఏమో దారి వచ్చేసి తెలుసు ఆల్రెడీ. వాటిని జస్ట్ వదిలితే చాలు, అదే దారిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ సెయింట్ హిప్పోలైట్ అనే ఊరు ఉంది కదా, అదే మనకి ఎదురుగుంటా కనబడుతుంది. ఆ ఊరు వచ్చేసి మొత్తం అన్ని కాటేజెస్ కొండ మీద. ఆ కాటేజెస్కి ఎదురుగుంటా లేక్ అనమాట. కావాలంటే అక్కడ మనం రూమ్ బుక్ చేసుకుని కూడా ఉండొచ్చు. దినేష్ అన్న ఒకడే వెళ్ళొచ్చాడు. దినేష్ అన్న డాగ్స్ని కూడా ఇప్పుతున్నారు. ఇప్పిన తర్వాత మనం వీటితో ఫోటోలు తీసుకోవచ్చు.
అసలు ఆ హస్కీ అయితే అంత అందంగా ఉంటాయి అసలు అని వాటి కళ్ళు చూడండి భలేగా ఉన్నాయి. హాయ్ బ్రో చూడు ఈ కుక్కలు భలేగా ఉన్నాయి అసలు అని. అరే 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 చూడు ఇదే నన్ను తీసుకెళ్ళింది బ్రో. నన్ను తీసుకెళ్ళిన డాగ్ ఇదే. థ్యాంక్ యూ రా, థ్యాంక్స్ ఫర్ టేకింగ్. ఇది నా దగ్గర కుక్కలతో ఫోటోలు తీసుకుంటున్నాం మేము. నేను తెలియపన్నా వాళ్ళు అది మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే అది మా దగ్గర ఎందుకు వస్తానంటే మా చేతులు వెచ్చగా ఉన్నాయి కదా. ఎస్ Blue and brown. ఓ యా Yeah, with Oh. the sun. I can show you. యా షూర్ టేక్ ఇట్. మొత్తానికి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అక్కడ ఫైర్ బిట్ ఉంది కానీ మేము లోపలికి వెళ్ళి కూర్చుంటాం కాసేపు. ఇంక ఇట్లా అయిపోయినట్టు ఉంది రోజు. ఇంకా అన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి. కాసేపు లోపలికి వెళ్ళి కూర్చొని ఆ తర్వాత ఇంకా మేము బయలుదేరిపోతాం. ఈ రోజు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ దీని మీద డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నాం కానీ కుక్కలు భయపడతాయని చెప్పి డ్రోన్ అయితే ఎగరేద్దని చెప్పి అన్నారు. సో ఇంక ఎగరేయట్లేదు. నేను ఎంతగా ఏం అడిగానంటే కుక్కలకి చలిదని చెప్పి అడిగాను. అసలు వాటికి చలి అంటే ఏదంట అసలు అనే అట్లా వదిలేసినా కూడా అవి బయట ఉంటాయంట ఎంతసేపు అయినా కూడా. క్రేజీ కదా, సూపర్ అసలు. ఒక్కసారి ఇక్కడ నుంచి ఈ విలేజ్ లుక్ అంతా చూడండి. నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను ఇక్కడికి. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. ఈసారి వచ్చినప్పుడు దాని మీద ఇదేంటి స్నో మొబైల్ రైడ్ చేయాలి దాని మీద. సో ఇది గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. చూసారా ఇలాంటి అద్భుతాలు ఇంకా ఎన్నో చూపిస్తా. సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్, సీ ఆన్ ద నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిసిన వాళ్ళకి కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేయండి.